వెల్కమ్ టు భూషణ్ స్టడీ సర్కిల్ 29 సెప్టెంబర్ 2023న టీఎస్పిఎస్సి జేఎల్ హిస్టరీ సాంస్క్రిట్కు సంబంధించి జనరల్ స్టడీస్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల దీనికి సంబంధించి ప్రాథమిక కీ, దీనికి సంబంధించి ఆబ్జెక్షన్స్ ముగిసిన నేపథ్యంలో ఆబ్జెక్షన్ క్వశ్చన్పై ఈ వీడియో నంది పూర్తి క్లారిటీ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ వీడియోను పూర్తి ఎండ్ వరకు చూడగలరు. మొదటి క్వశ్చన్ను గమనిస్తే, క్రింది వాటిలో 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు సంబంధించి ఏది సత్యం? టీఎస్పిఎస్సి రెండవ స్టేట్మెంట్ మాత్రమే సరి అయిన స్టేట్మెంట్గా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మొదటి స్టేట్మెంట్ కూడా సరి అయినది. ఎందుకంటే జనవరి 1 నుండి 6 కొత్త దేశాలని పూర్తి సభ్యత్వ దేశాలుగా పరిగణించింది. ఒకవేళ ఇక్కడ 2024 కాకుండా ఏ ఇయర్ ఇచ్చి ఉన్నా ఆ స్టేట్మెంట్ తప్పుగా భావించవచ్చు. రెండో విషయం, 2023 అని క్లియర్గా క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. కాబట్టి 2023 ఆగస్టులో ఈ సదస్సు జరిగింది. ప్రతి అభ్యర్థి, ప్రతి ఎగ్జామినర్ దీన్ని 2024 జనవరి 1గానే భావిస్తాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మార్క్ కలిసే క్వశ్చన్గా మనం భావించవచ్చు. రెండవ క్వశ్చన్ను గమనిస్తే, క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అన్నాడు. ఆన్సర్ చిలికా సరస్సుగా తీసుకోబడింది. ఇక్కడ ఆబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఏంటి అంటే సాంబార్ సరస్సు కూడా ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్లో పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే సాంబార్ సరస్సు పూర్తిగా భూమండలంపై ఏర్పడిన స్వతంత్ర ఉప్పు నీటి సరస్సు అవుతుంది. కానీ చిలికా సరస్సు అనేది ఒక లాగూన్, అనగా అది సముద్ర నీటి కలయిక ద్వారా ఏర్పడింది. మరి ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం పరిమాణంలో పెద్దదా అనేది ఆ నిపుణుల కమిటీపై, ఆ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మూడో క్వశ్చన్ను గమనిస్తే, క్రింది వాటిలో గ్రామ స్థాయిలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణంలో భాగం కానిది ఏది? క్లియర్గా ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాడు. 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అన్నాడు. అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల విధానాన్ని గమనించిన, 1992 పంచాయతీరాజ్ చట్టాన్ని గమనించిన, ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో నిర్మాణంలో కనబడనిది న్యాయ పంచాయతీ కనబడదు. ఎందుకంటే బలవంతరాయ్ మెహతా ప్రకారం బ్లాక్ స్థాయిలో ఉండే స్థాయిని మనము పంచాయతీ సమితి అంటాము. ఇక్కడ గ్రామసభ, గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి అనే 3 పదాలు మనకి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆన్సర్ న్యాయ పంచాయతీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, క్రింది జతలను పరిగణించండి మరియు సరి అయిన జతలను కనుగొనండి. ఈ క్వశ్చన్ బ్లండర్ ట్రాన్స్లేషన్ మిస్టేక్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో క్లియర్గా పర్సంటేజ్ ఇచ్చాడు. తెలుగు మీడియంకు వచ్చేసరికి ఇది పరిమాణంలోకి మారడం జరిగింది. అంటే వితౌట్ పర్సంటేజ్లో ఇచ్చాడు. కాబట్టి తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ప్రకారం ఇది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఉదాహరణ గమనిస్తే, హైదరాబాద్ కనీస గిరిజన జనాభా, ఇది కరెక్టే. మహబూబాబాద్ గరిష్ట గిరిజన జనాభా తప్పు. ఎందుకంటే గరిష్ట గిరిజన జనాభా భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది. శాతం పరంగా మహబూబాబాద్. ములుగు కనీస గిరిజన లింగ నిష్పత్తి, ఇది కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ 1, 2గా ఇవ్వబడింది. కానీ ఆన్సర్ ఏమవుతుంది? కేవలం 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్. కాబట్టి 100కు 100% మార్క్ కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులకున్న సందేహం ఏంటి? కేవలం ఇంగ్లీష్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్లో క్లియర్గా పర్సంటేజ్ని మెన్షన్ చేశాడు. దాన్ని తెలుగులో పూర్తిగా ఇవ్వలేదు. 1, 2 ఆప్షన్లలో పోతే అది మిస్టేక్ కావచ్చు అనుకోవచ్చు. కానీ పూర్తిగా సమూలంగా మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్ తప్పుగానే పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, స్వాతంత్రం అనంతరం హైదరాబాద్ స్టేట్ విషయంలో సత్యం ఏమిటి? టీఎస్పిఎస్సి 2 స్టేట్మెంట్లని ట్రూ స్టేట్మెంట్గా తీసుకుంది. మొదటి స్టేట్మెంట్ తప్పే. ఒకవేళ దీన్ని రైట్గా పరిగణించినా రెండో స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ఎంకే వెల్లోడి ఒక సివిల్ సర్వెంట్. ఒక సివిల్ సర్వెంట్ ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగగలడు? ఒకవేళ కొనసాగినా 6 నెలల లోపు సంబంధిత రాష్ట్రంలో ఎమ్మెల్యేగా
ఎమ్మెల్యేగా నియమించబడాలి, ఎమ్మెల్యేగా ఎన్నుకోబడాలి. అలాంటి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన దాఖలు కనబడటం లేదు. రెండో విషయాన్ని గమనిస్తే ఇతడు క్లియర్‌గా అకాడమీ ప్రకారం సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా పేర్కొనబడ్డాడు. కాబట్టి రెండో స్టేట్మెంట్ తప్పవుతుంది. ఒకటో స్టేట్మెంట్ మాత్రమే ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఆన్సర్ 1. ఒకవేళ మొదటి స్టేట్మెంట్ పూర్తిగా డీప్‌గా పరిశీలిస్తే 13 నుండి 17 వరకు జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు కావచ్చు. కాబట్టి అయితే 2 స్టేట్మెంట్ తప్పుగా తీసుకోవాలి. లేదు అంటే రెండో స్టేట్మెంట్ తప్పుగా తీసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది? 1 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. లేదా 1, 2 రెండూ తప్పు స్టేట్మెంట్లే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముక్తి ఉద్యమం క్రింది ఏ సంవత్సరంలో జరిగింది? క్లియర్‌గా ఇంగ్లీష్‌లో మెన్షన్ చేశాడు ముక్తి అని. ముక్తి కానీ తీసుకున్న ఆన్సర్ ముల్కీ ఇయర్‌గా తీసుకున్నాడు. 1952. క్లియర్‌గా తెలంగాణ అకాడమీలో మెన్షన్ చేయబడింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన అటు మరాఠాలు, ఇటు కన్నడిగులు, ఇటు హైదరాబాదీలు మొత్తంగా విముక్తి సంగ్రామ్ పేరుతో ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. కాబట్టి క్లియర్‌గా ఆన్సర్ 1948 అవుతుంది. అదేవిధంగా మనం కమ్యూనిస్టులను, సోషలిస్టులను, రాజకీయ నాయకులను పరిగణనలోకి తీసుకుంటే 1948 సెప్టెంబర్ 17ను విమోచన ఆర్ విలీన ఆర్ విద్రోహంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్‌కి ఖచ్చితంగా ఆన్సర్ 1948 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంలో సత్యం ఏమిటి అన్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్లను ట్రూ స్టేట్మెంట్‌గా తీసుకున్నారు. కానీ మొదటి స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. రెండో స్టేట్మెంట్ కొద్దిగా కాంట్రవర్సీతో కూడుకొని ఉంది. ఎందుకంటే మొదటి స్టేట్మెంట్‌కి రెండో స్టేట్మెంట్‌కి ఉన్న సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెద్ద మనుషుల ఒప్పందం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్‌గా కనబడుతుంది. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ నుండి 4, ఆంధ్ర నుండి 4, 8 మంది సంతకం చేశారు. కానీ ఇక్కడ ఎగ్జామినర్ ఏ దృష్టిలో తీసుకోవచ్చు? ఒకవేళ ముఖ్యమంత్రుల దృష్టిలో తీసుకుంటే ఈ ఇద్దరు సంతకం చేశారు అన్నాడు. ఆ దృష్టిలో రెండిటిని ఆన్సర్‌గా తీసుకున్నాడు. కానీ మనం మొదటి స్టేట్మెంట్ ఖచ్చితంగా గమనిస్తే రెండో స్టేట్మెంట్ అనేది తప్పుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆన్సర్ కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే, మొదటి స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్‌గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది ఎంపికలలో భిన్నంగా ఉన్న పదాన్ని కనుగొనండి. ఎగ్జామినర్ సిరింగ్స్ని ఆన్సర్గా తీసుకున్నాడు. ఎందుకంటే సిరింగ్స్ అనేది పక్షులలో ఉంటుంది. పక్షులలో శబ్దం ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే భాగంగా మనం గమనించవచ్చు. మరి ఆ దృష్టిలో తీసుకొని సిరింగ్స్ని తీసుకున్నాడా? లేదు. రెండవ కోణాన్ని కనుక గమనిస్తే తల మెడ భాగాన్ని ఒక భాగంగా భావిస్తే అందులో కళ్ళు, చెవులు, సిరింగ్స్ అనేవి ఒకే భాగంలో ఉంటాయి. ఎముకలు శరీరం మొత్తం విస్తరించి ఉంటాయి. మరి ఈ కోణంలో గమనిస్తే ఎముకలు ఆన్సర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.